గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుడి కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహం. భగవద్గీతలోనే ఇది తలమానికమైన శ్లోకం. అందరూ ఈ శ్లోకాన్ని వినే ఉంటారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వేరే దేశాలను చూసి మారిపోతున్నాయి, మైగ్రేట్ అయిపోతున్నాయి. విదేశాలు అంటే మొత్తం ఒకటే కల్చరు అనే స్థితికి వచ్చేస్తాయి. ఇలాంటి స్థితిలో కూడా భారతదేశం తనది అయిన ఒక ప్రత్యేకతను సంతరించుకొని తనదైన శైలిలో తన ప్రత్యేకంగా గుర్తించబడుతుందంటే ఈ శ్లోకమే కారణం. ఒక్కొక్కసారి మన ధర్మం మనం ఆచరించేది ఏదైతే ఉంటుందో అది మనకి కరెక్ట్గా అనిపించదు, దాంట్లో మనకి సంతృప్తి కలగదు. ఇది ఏదో తక్కువ రకం స్థాయి పనేమో, లోపభూయిష్టమైన పనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏదో మనకి సంబంధం లేదు, ఇంకొకటి ఏదో అది చాలా గొప్పగా ఉన్నట్లుగా, వైభవంగా ఉన్నట్లుగా, దానివలన ఏదో మనుషులకి చాలా గొప్పగా ఉంటుంది జీవితానికి అని మనకు భ్రమణ కలుగజేసే విధంగా ఉంటుంది. చాలామంది అక్కడే బొక్క బొరల పడతారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనుకోండి, ఏమవుతుంది? నక్క ఎప్పటికీ పులి అవ్వదు, నక్కే పులే. ఎటొచ్చి నక్కకి ఒంటి మీద వాతలు మిగులుతాయి, దుఃఖం మిగులుతుంది. సామెత తెలుసు కదా, పరధర్మాన్ని ఆశ్రయిస్తే నీదైనది ఏదో నువ్వు వదిలేసి ఇంకొకటి ఏదో నీవు ఆశ్రయించి ఇది బాగుంది అని నువ్వు అనుకుంటే ఆరంభంలో బాగున్నట్లున్న తర్వాత కష్టాలే మిగులుతాయి. ఇది చాలామంది తెలియక మతం విషయంలోనే మాట్లాడుతున్నారు. హిందూ ధర్మము మాత్రమే పాటించాలి, ఇంకొక మతంలోకి పోకూడదు అనే దానికి మాత్రమే వాడుతున్నారు. ఇది 100% కరెక్టే. ఈ ధర్మంలో ఉన్న వాళ్ళు ఈ ధర్మమే తూచా తప్పకుండా 100% పాటించి తీరాలి, ఇంకొక మతంలోకి పోకూడదు. కానీ ఈ శ్లోకం అంతవరకే కాదు, అన్నిటికీ వర్తిస్తుందన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సామెత ఉంటుంది, గుర్రం చేసే పని గుర్రం చెయ్యాలి, ఎద్దు చేసే పని ఎద్దు చెయ్యాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి, కోడి చేసే పని కోడి చేయాలి. గుర్రం బాగా బలంగా ఎద్దులాగే ఉంది చూడటానికి, బాగా మేపాం కదా అని ఎంత మేపిన గుర్రాన్ని అరక గడ్డి దున్నలేం. బాగా మేసి ఎద్దు సైజుకి వచ్చినా సరే గుర్రాన్ని అరక కట్టలేము మనం. అలాగే ఎద్దుని తీసుకెళ్లే మైదానంలో గుర్రంలాగా పరిగెత్తించలేం, అది సంభవం కాదు. కాపలా కాయాలంటే కుక్కలే కాపలా కాయాలి. పొద్దున్నే కూసి ఊరి నిద్ర లేపాలంటే కోడే ఆ పని చేయాలి. పొద్దున్నే సూర్యుడు ఉదయించే వేళకి కోడి నాపి కుక్కని అరవమంటే ఊరు మొత్తం చిరాకు పడిపోతుంది అనమాట. కుక్కని రాళ్ళ దెబ్బలు తగులుతాయి, కుక్కకి మిగిలేదు. అది కోడి కాపలా కాయలేదు అంటే ఇక్కడ కుక్కకి తను చేసే పని నచ్చకపోవచ్చు, ఏ గాడిదో గుర్రమో ఇంకోటి చేసేది గొప్పగా అనిపించవచ్చు. అనిపించినా తను చేయగలుగుతుందా? చేయలేదు. తన పని వారికే తను చేయగలుగుతుంది. ఎద్దు బాగా పొలం దున్నుతుంది, రైతు మెచ్చుకుంటున్నాడు, ఎద్దును దున్నాలి, నేను పోయి దున్నుతానని కుక్క అనుకుంటే అరక్ కింద నలిగిపోతుంది, అంతకంటే ప్రయోజనం లేదు. అంటే ఇది ఎందుకు అంటే ఒక సింపుల్ ఉదాహరణ కోసం వాడుతున్నాను నేను. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, ఆ పనిలో తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేదు. సమాజంలో కొందరికి కొన్ని పనులు తక్కువ స్థాయివిగా, కొన్ని పనులు ఎక్కువ గౌరవము పూజ్య భావన కలిగించే స్థాయిగా అనిపించవచ్చు కాక, అది సమాజం దృష్టి. కానీ భగవంతుడి దృష్టిలో తక్కువ స్థాయి పని ఎక్కువ స్థాయి పని అనేది లేదు అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి భగవంతుడికి ఏది ఇష్టము అంటే వారి వారి వర్ణాశ్రమమైన ధర్మాలు, వారి స్వభావోచితమైన లేదా స్వధర్మానుగుణమైన కర్మ, వారి వారి బాధ్యతలు, వారికి అప్పచెప్పబడిన కర్తవ్యాలు లేదా డ్యూటీస్ లేదా రెస్పాన్సిబిలిటీస్, వాటన్నిటిని కూడా ఇది తక్కువ స్థాయిది ఇది ఎక్కువ స్థాయిది అనే ఆలోచన పక్కన పెట్టి భగవత్ పూజలా భావించి వారి వారి ధర్మాలు చక్కగా భగవద్భావనతో సద్భావనతో ధర్మబద్ధంగా నిర్వర్తించుకుంటూ పోవడం ఏదైతే ఉందో ఇది మాత్రమే ప్రతి మనిషికి శ్రేయస్సు కలిగించేది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు అప్పచెప్పబడిన రెస్పాన్సిబిలిటీ, నాకు ఇది నచ్చట్లేదు, చిచ్చి దీన్ని పక్కన పడేస్తాను, అవతల వాడిది ఏదో నచ్చింది అది నేను పట్టుకుంటాను అంటే ఆరంభంలో పట్టుకున్నా అది నీకు బాగున్నా అది దీర్ఘాంతరంగా శ్రేయస్సుని కలిగించేది కాదు. పైగా రెండు కింద పడేస్తుంది, అంతం చేస్తుంది. ఆ వేడ వచ్చినప్పుడు నువ్వు సర్దుకోలేవు. కాబట్టి ముందుగానే ఏంటి తెలుసుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో పద్ధతి ఉంటుంది. ఒక ఆడపిల్ల ఒక యుక్త వయస్సు వచ్చి ఆపోజిట్ సెక్స్ గురించి తెలుసుకొని అర్థం చేసుకుంటూ ఉండే ఆ వయస్సుకు రాగానే చక్కటి వరుడిని చేసి పెళ్లి చేసేయాలి.
ఇది మనకు పద్ధతి. ఇప్పుడు ఏమవుతుంది, పాశ్చాత్య సాంప్రదాయాలు చూసేసి డేటింగ్లు, ముందుగానే ప్రేమలు, ముందుగానే ఏదో అన్ని సహజీవనాలు ఇవన్నీ పెట్టుకున్నారు. చివరికి ఏం మిగులుతున్నాయి? అందరూ చాలామంది 99% చెప్పేది కడగడలే. నా బతుకు వాడు నాశనం చేశాడు, నా బతికిలా అయిపోయింది, లేదంటే నా జీవితాన్ని నేను నాశనం చేస్తున్నాను, గుడ్డిగా నమ్మాను, అప్పట్లో పెద్దలు చెప్తే వినలేదు. ఇది ఇలాంటి అనుభవాలు మనం చాలా వింటున్నాం. మరి ఈ అనుభవాలు చెప్పే ఆవిడకి ఆరంభంలో అది బాగా నచ్చే పారిపోయింది. అదే పరమాత్ముడు చెప్తున్నాడు, పరధర్మం ఆరంభంలో భలే ఉంటుంది, దీర్ఘాంతరంగా కొద్ది రోజులు పడ్డాగా ఆ అవస్థ నీకు తెలుస్తుంది, కాబట్టి నీదైన ధర్మం నువ్వు పాటించు. పాశ్చాత్య దేశాల పద్ధతులు చూసి ప్రతి చిన్న విషయానికి, మరి ఏదో హింసాత్మకమైన ధోరణులు ఉంటే తప్పదు, ప్రతి చిన్న విషయానికి కూడా తుమ్మిందానికి తగ్గిందానికి విడాకులు తీసేసుకుంటున్నారు. తీసుకొని అయిపోయి కొన్నాళ్ళు స్వాతంత్రం పేరులతో ఎగిరి ఆ తర్వాత ఒంటరి జీవితం గడిపి నా అనేవాళ్ళు లేక వాళ్ళని అడగని అనుభవాలు చెప్తారు. ఏదో అప్పట్లో అలా అయిపోయింది, తొందరపడ్డాం, ఆలోచించాల్సింది, ఇలాంటి అనుభవాలు వస్తాయి. వాళ్ళు వీళ్ళు ఎదిగిపోతున్నారు కదా, అదేదో బాగుంది, మనం కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయేసేసి వాళ్ళని వీళ్ళని మోసం చేసి, లేదంటే ఇంకేదన్నా పాడు పనులు చేసేసి వాళ్ళని వీళ్ళని తొక్కేసి వాళ్ళని వీళ్ళని బలి చేసి ఎదిగి కోట్లు సంపాదించి ఆ తర్వాత మనశ్శాంతి లేక, అడిగేవాడు పలకరించేవాడు లేక, ఆ కోట్లు వాడు తినలేక, తిన్న అరగక, ఆ స్థితిలో ఒంటరిగా కూర్చుని పెద్ద మనిషిని అడగాలి. ఈ కోట్లు భారము, గుడిసెలో చల్లదాగి నొలక మనసులో కాళ్ళు జాబు పడుకున్నంత తృప్తి లేదు, ఈ కోట్ల దాకా రావడానికి ఎంతోమందిని ముంచాను, రోజులు వెనక్కి వెళ్తే నా జీవితాన్ని సరి చేసుకుని అలాంటి పాడు పనులు చేయను అనే అనుభవమే వస్తుంది. బయటికి సిగ్గుపడి చెప్పుకోలేరు, కానీ వాస్తవాలు అలాగే ఉంటాయి. కానీ కాలచక్రం వెనక్కి తిరుగుతుందా? తిరగదు. ప్రతి మనిషి స్టోరీ ఇదే. ఆ స్టోరీల్లోకి వెళ్ళకూడదనే, నీ బతుకు ఇలాంటి స్టోరీలో ఒక కొన్ని పేజీలు నీ జీవితంలో ఉండకూడదు అనే పరమాత్మ ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఒరే అబ్బాయి, పరాయి ధర్మం బాగున్నట్లుగా, అద్భుతంగా ఉన్నట్లుగా, దాంట్లో మనం సుఖపడటానికి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది నాయన. దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి మునిగినాక నీకు అర్థమవుతుంది. ఇంకొకటి చూసినప్పుడు ఏదో బాగుంది అనిపిస్తుంది, కానీ పూర్వపరాలు లోతుబాట్లు నీకు తెలియవు, తెలిసినాడు తడిసిపోతుంది. కాబట్టి తొందరపడకు, నీదేదైతే ఉందో దాన్నే నీవు దోషభూయిష్టంగా ఉన్నా చేసుకుంటూ అని చెప్తున్నాడు పరమాత్మ. ఇంకొక తేలిక ఉదాహరణ చెప్తాను పట్టుకోవడానికి. అవతల ఎవరో ఒకరు పట్టు వస్త్రాలు కట్టుకున్నారు అనుకుందాం, మనం ముతక వస్త్రాలు. అబ్బా, వాళ్ళు పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, భలే ఉన్నారు, మనకెందుకు ఇవి, మనం కూడా అవి కట్టుకోవాలి, నువ్వు ఉన్నవి చింపుకున్నాం అనుకో, ఏమన్నా వస్తుందా? నీ పక్కన వాడితో ఒక పూట కట్టుకుంటావు, రోజు ఎక్కడి నుంచి వస్తాయి? సామెత, అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రం ఊడిపోయిందని పరాయ ధర్మం పట్టుకున్న వాడికి అది లాభించదు, ఉన్నది పోగొట్టుకుంటాడు, ఇది ప్రాప్తించదు. పోతుందంటే అన్ని విధాలా జడతాడు, ఇది పోతుంది, స్వధర్మం పోతుంది, ఆ పరధర్మం పనికిరాదు, రెండు విధాలా చెడిన రేవడు అవుతాడు అనమాట. ఆ పరిస్థితి తెచ్చుకొని నవ్వులు పాలవ్వద్దు. పరాయ ధర్మం ఏదైనా సరే ఇంకొకటిది బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ దీర్ఘాంతరానికి అది నీకు చెడు చేస్తుంది తప్పితే మంచి చేయదు. నీది ప్రస్తుతానికి నీకేదో లోటుపాట్లు ఉన్నట్లుగా, బాగా లేదు అనిపించినట్లుగా ఉన్నా సరే ఇది నీది కాబట్టి నీది నమ్ము. నీ గుడిసెని ఇదవుతుంది, కానీ ఇంకొకటి మేడ బాగుందని దూరిన ఎన్ని రోజులు దొరకగలుగుతావు? అందులో మేడ బట్టి ఒక రోజు పరాయవాడు బయటికి గెంటేస్తాడు, ఆ రోజు అక్కడికి వెళ్తావు, ఆ రోజు నీకు ఈ గుడిసె ఉండదు, ఆ మేడ ఉండదు, బజార్లో నుంచి ఉంటావు. ఏ విషయంలో అయినా అంతే, నీదైనది నీవు చెయ్యి పాటించు. దోషభూయిష్టంగానే నీకు తెలియదు, కొద్ది రోజులు చేసుకుంటూ పోతే ఇప్పుడు నీకు దోషం అనిపించింది, అప్పుడు నీకు దోషం అనిపించదు. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఇది దోషభూయిష్టంగా ఉందనేసేసి నువ్వు వదిలేసి ఇంకేదో బాగా మెరుపులు మెరుస్తుందో పోతే అవి మెరుపులు ఎందుకు ఉపయోగపడతాయి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఉండదు, నువ్వు దేనికోసం ఎంపర్లాడావో అది కనపడదు. నడు రోడ్డు మీద నారాయణ బ్రతుకు. కాబట్టి పరధర్మం భయంకరమైనది. నీదనేది కాస్త దోషభూయిష్టంగా, లోపభూయిష్టంగా ప్రస్తుతానికి నీకు అనిపించినప్పటికీ నువ్వు కళ్ళు మూసుకొని నీది కాబట్టి నువ్వు పాటించుకుంటూ పో. కొన్నాళ్ళకి ఇదే మంచిది అనిపిస్తుంది, మెరుగ్గా ఉంటుంది. తొందరపడకు, దేనికైనా సరే నిదానం అవసరము, అనుభవం అవసరము అని పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు. అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది, తెలుసుకున్న వాళ్ళు బాగుపడతారు. లేదు కూడదు అని పరధర్మం పట్టుకుని వెంపర్లాడామా, అది దొరకదు, ఇది ఉండదు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే ఒక సామెత ఉంటుంది చూసారా, అది మిగిలి ఈ వాక్యాన్ని విస్మరిస్తే నవ్వులు పాలైపోతాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ కృష్ణ.